ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరి అందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన మా కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు తెలియచేయాలని కోరుతున్నాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా తెలియజెప్పవలను. మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఏదన్నా ఉంటే మాకు తెలియజెప్పమని కోరుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం నుంచి చూసుకుంటే, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకుని వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇక్కడ ఇష్మాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇష్మాయేలు గురించి దేవుడు మాట్లాడింది. ఎవరితో మాట్లాడిందంటే హాగరుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనకి తెలుసు, అబ్రహాము పిల్లలు లేకపోతే ఆ ఆదికాండం 12వ అధ్యాయం ఆ మొదటి వచనంలో, నీవు బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి రా, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు సహాయం చేస్తాను అని దేవుడు అబ్రహాం పిలిచాడు. 12వ అధ్యాయం మొదటి వచనంలో మనకు చూస్తుంది. నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండు అంటే దేవుడు పిలిచాడు అన్నమాట అబ్రహాంని. నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీవు రా అని పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చినా కూడా చాలా కాలం పిల్లలు లేరు, చాలా కాలం పిల్లలు పుట్టలేదు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత శారా ఏమందంటే, ఇదిగో నీవు నా దాసిని పెళ్లి చేసుకో హాగరుని అని చెప్తుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో ఆ సన్నివేశం అంతా కనబడుతుంది. నువ్వు నా దాసిని పెళ్లి చేసుకో, నా దాసిని పెళ్లి చేసుకుంటే ఆమెకి సంతానం పడుతుంది కదా అని చెప్పినప్పుడు, సరే అని అబ్రహాము శారా మాట అబ్రహాము విన్నాడు. పోనీ అప్పుడేమో అబ్రహాము ఏమీ అడగలేదు, దేవుణ్ణి ఏమీ అడగలేదు. కానీ శారా చెప్పిందని విని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? హాగరుని. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయింది. ఎవరు? హాగరు గర్భవతి అయితే అప్పుడంట తన యజమానురాలు హాగరు దృష్టికి నీచమైన దానిగా కనపడింది, నీచంగా చూసింది. ఎవరిని? శారాని నీచంగా చూసింది. చాలామంది చూడండి, వారి యొక్క పరిస్థితులు కొంచెం బాగుండేటప్పటికీ అవతలి వాళ్ళని చాలా చీప్గా చూస్తారు, చాలా చీప్గా, లేకపోతే చాలా సులకన భావంతో చూస్తూ ఉంటారు. అసలే ఈవిడ పరిస్థితి ఏంటి అంటే, శారా కింద పని చేసే ఒక పని మనిషి ఆవిడ. అయితే ఆ నమ్మకంగానే పనిచేసి ఉంటుంది, జాగ్రత్తగానే పనిచేసి ఉంటుంది, నమ్మకస్తురాలుగానే పనిచేసి ఉంటుంది. మరి ఎంతో పని నమ్మకస్తురాలుగా చేయకపోయి ఉంటే కనుక మరి శారా చేసి ఉండేది కాదు పెళ్ళి. అయితే నమ్మకంగానే ఉంది, నమ్మకంగానే ఉండి ఆ మ్యారేజ్ పెళ్ళి అయిపోయింది అబ్రహాముతోటి. ఇప్పుడు గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత శారానే
చిన్న చూపు చూసింది, నీచురాలుగా చూసిందంట. నీచమైనదిగా కనపడను, నీచమైనదిగా చూసింది. చూడండి, ఏ యజమానురాలైతే తనకంత మంచి జీవితాన్ని ఇచ్చిందో అదే యజమానురాల్ని ఆమె చీప్గా చూసింది. చూస్తే అప్పుడు శారా అంటది, ఇదిగో అబ్రహాంతో చెప్తుంది, బాధపడిన తర్వాత అబ్రహాం అంటాడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది అంటాడు. నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనసుకు వచ్చినట్లు చేయము అంటాడు. అయితే ఇక్కడ అబ్రహాము శారాని ఎక్కువ ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడండి? శారాని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే ఒకవేళ హాగరు యొక్క సంతానము తన సంతానమే కదా అని అనుకుని ఇంకా శారాని పక్కనెట్టేసి ఉండొచ్చు అబ్రహాం. నువ్వు మాట్లాడకు, నువ్వు నాకు ఒక పిల్లవాడిని కూడా నువ్వు కనివ్వలేదు అని తన భార్యని మాట్లాడక ఇంకా నువ్వు అని నోరు ముయించేయచ్చు, నువ్వు పెత్తనం చేయక ఇంకా అని అనొచ్చు. కానీ అబ్రహాము శారానే ప్రేమించాడు. శారాని ప్రేమించాడు. ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉంది అని అన్నాడనమాట. అంటే అబ్రహాము శారాని ఎక్కువ ప్రేమించాడు అనమాట. నిజంగా ప్రేమించాడు కాబట్టే అలాగూ మాట్లాడాడు. అదే ఎవరైనా అయితే నువ్వు ఇంకా మాట్లాడకు శారా, నువ్వు ముసలిదాని అయిపోయావు, నువ్వు జాగ్రత్తగా గుడారంలో ఉండు, హాగరు నాకు పిల్లవాడిని కంటే నాకు వారసుని కంటే నాకు వారసుడు రాబోతున్నాడు, ఈ ఆస్తికి అంతటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పి శారాని నోరు ముయించేద్దరు ఎవరినైతే. కానీ అబ్రహాం అలా కాదు, తన భార్యను ప్రేమించాడు. ఈ రోజున చాలామంది కూడా వాళ్ళ సుఖమే చూసుకుంటారు, కానీ మరి అబ్రహాం అలా కాదు, శారాని ఎంతగానో ప్రేమించాడు. అప్పుడు శారా ఆమెను శ్రమ పెట్టింది. ఎవరిని? హాగరుని. ఆ గర్భవతిగా ఉన్నటువంటి హాగరును శ్రమ పెడితే, ఆ శ్రమ పెట్టినప్పుడు హాగరు ఏమైందంటే పారిపోయింది. చూడండి, హాగరు అనుకుని ఉంటుంది, నేను గర్భవతిని అయ్యాను కాబట్టి ఇంక అబ్రహాం నా మాటే వింటాడు, శారా మాట వినడు అనుకుని ఉంటుంది. శారా మాట అసలు వినడు, ఎందుకంటే నేను అతనికి వారసుడిని కనబోతున్నాను, అతని వంశాన్ని నిలబెట్టబోతున్నాను నేను, కాబట్టి ఇక నా మాటే వింటాడు అనుకుని ఉంటుంది. లేకపోతే అంతగా తన యజమానురాల్ని నీచమైన దానికి ఎందుకు చూస్తుంది? చాలామంది చూడండి, అవసరం ఉన్నంతసేపు ఒక రకంగా మాట్లాడతారు, అవసరం తీరిపోయిన తర్వాత మరి ఒక రకంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అవసరం అయినప్పుడు ఒక రకంగాను, అవసరం లేనప్పుడు ఒక రకంగాను ఉండకూడదు. శారాని అలాగ చిన్న చూపు చూసింది హాగరు. అయితే అబ్రహాం మాత్రం శారా మాటే విన్నాడు. చూడండి, అయితే హాగరు అప్పుడు ఇంకా తన శ్రమ పెట్టిన తర్వాత పారిపోయింది. హాగరుని శారా శ్రమ పెట్టిన తర్వాత హాగరు ఏం చేసిందంటే పారిపోయి అక్కడ ఆ నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు అరణ్యం బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, అక్కడ దేవదూత పిలుస్తుంది, శారాయి దాసివైన హాగరు. ఏమని పిలిచిందండి? శారా దాసివైన హాగరు. నువ్వు ఎవరు దాసివి అంటే శారా దాసివి. చూడండి, దేవుని యొక్క నువ్వు శారా దాసివి, నువ్వు అలాగే ఉండాలి. నువ్వు శారా దాసివి, నువ్వు ఆమె మీద పెత్తనం చేసి అంత దానివి నువ్వు కాదు, నువ్వు శారాకు దాసివి అని ఇక్కడ దేవదూత పిలుస్తూ ఉందన్నమాట. పిలిచి అన్నదే, నువ్వు వెళ్ళి నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద ఉండు, పుట్టబోయే కుమారుడికి ఇష్మాయిల్ అని పేరు పెట్టు అని చెప్పి దేవదూత చెప్పిన మాట ఆ యొక్క హాగరు విన్నది. హాగరు
విన్నది. నేను వెళ్ళిపోతాను, నేను విన్ను అని అనలేదు. నేను విన్ను అని అనలేదు, కానీ విన్నది. హాగరు విని తన యజమానురాలు దగ్గరికి వెళ్ళింది. చూడండి, హాగర్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే శారా మాట విన్నది అక్కడ, తర్వాత ఇప్పుడు ఇక్కడ హాగరు మాట కూడా విన్నది. శారా మాట విన్నది, తర్వాత ఇక్కడ దేవదూత మాట కూడా విన్నది. విని వెళ్ళింది తన యజమానురాల దగ్గరికి. నేను వెళ్ళను అనలేదు. ఆ వెళ్ళిన కాడి నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్ అనేది లేకుండా జాగ్రత్తగానే బ్రతికింది. చాలా కాలం జాగ్రత్తగానే బ్రతికింది. మరలా ఎటువంటి కంప్లైంట్ అనేది లేకుండా చాలా కాలం జాగ్రత్తగానే బ్రతికితే తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడి, ఇదిగో నీకు ఇసాకు వలనైన నీ సంతానం, శారా వలనైనదే నీ సంతానం అనబడుతుందని చెప్పి దేవుడు అబ్రహాంకి శారాకి కలిపి ఇసాకునిచ్చాడు దేవుడు. అయితే ఇసాకునిచ్చిన తర్వాత ఇసాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు అబ్రహాము. అదంతా కూడా మనకి కనపడుతుంది. అయితే ఆదికాండం 21వ అధ్యాయంలో మనకు కనపడుతుంది అన్నాడు. అయితే గొప్ప విందు చేసిన తర్వాత అదంతా అయిన తర్వాత ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించడం చూసి, అంటే హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు ఇస్సాకుని అంటే శ్రమ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. అయితే అప్పుడు శారాకి కోపం వచ్చేసింది. శారాకే కోపం వచ్చేసి, ఇదిగో ఆ దాసీదాని కుమారుడు నా కుమారుణ్ణి పరిహసిస్తాడా, కాబట్టి వెళ్ళగొట్టు అని శారా అబ్రహాం దగ్గర గొడవ పెట్టింది. అలా ఉంటాకి వీల్లేదు. నా కొడుకునే కొడతాడా, నా కొడుకునే వేలాకోలం చేస్తాడా, నా కొడుకునే పరిహసిస్తాడా అని తాను అక్కడ గొడవ పెట్టినట్టుగా మనకి కనబడింది. అప్పుడు అబ్రహాం వెళ్ళి యెహోవా సన్నిధిన, ఆయన యెహోవా ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళి, చూడండి, నువ్వు వెళ్ళి ఏం చేయమంటావు ప్రభువా అంటే ముందు శారా వెళ్ళమన్నప్పుడు మాత్రం ప్రార్థన చేయమనలేదు, ఇప్పుడు మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒక్కొక్కసారి మనకే ఇష్టపూర్వకంగా ఉన్న విషయంలో మనము పెద్ద ఏమి ప్రార్థన చెయ్యం. దేవా ఇది నీ చిత్తమా కాదా అని అడగం. కానీ మనకు కష్టంగా ఉన్నప్పుడు మాత్రం మన ప్రార్థన చేస్తాం. అబ్రహాం కూడా అలాగే ఎదురైంది. ఇప్పుడు ఆ కుమారుణ్ణి హాగరును కూడా పంపించేయాలి కాబట్టి అప్పుడు వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు, ఏం చేయమంటాడు. దేవుడు అన్నాడు, నీవు ప్రతి విషయంలో హాగర్ మాటే విను, శారా మాటే విను అన్నాడు. ప్రతి విషయంలో ఎవరి మాట విను, శారా మాట విను అన్నాడు. ఎందుకంటే నువ్వు శారా మాట వినే కదా హాగర్ను పెళ్లి చేసుకున్నావు, కాబట్టి నీవు ఇప్పుడు శారా మాటే వినే వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టు. శారా ఏం చెప్తుందో చెయ్యి అన్నాడు అబ్రహాం దేవుడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఒక నీళ్ళ తిత్తిని కొంచెం ఆహారం పెట్టి వారిని పంపించేసాడు. వారిని పంపించేస్తే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ గొంతుకు ఎండిపోతుంది. ఆ కుమారుని పడవేసి అక్కడ ఎలుగెత్తి ఏడ్చింది. ఎవరు? హాగరు. ఎలుగెత్తి ఏడిస్తే అప్పుడు దేవుడు ఆ చిన్నవాడి మొర విన్ను. అప్పుడు హాగరు నీకేమి వచ్చింది? మనం ఇందాక అధ్యాయాల్లో మనం ఏం చూసుకున్నాం? శారా దాసివైన హాగరు అని పిలిచింది. ఇక్కడ దేవుని పిలుపు ఎలా ఉందో చూడండి. హాగరు నీకేమి వచ్చినది? హాగరు అని. ఇంకా నువ్వు శారా దాసివి కావు, ఎందుకంటే వాళ్ళు నిన్ను వెళ్ళగొట్టేశారు. దేవునికి సమస్తము తెలుసు. మనం ఏదో దేవునికి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడికి సమస్తము తెలుసు అన్నమాట. సమస్తము తెలుసు దేవునికి. అక్కడ శారాదాసివైన హాగరుని పిలిచాడు. ఇక్కడ ఉత్తి హాగరు నీకేమి వచ్చింది, భయపడకము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొని మను, వాడిని గొప్ప జనముగా చేసేద్దనని ఆమెతో నేను. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నేను గొప్ప జనముగా చేసేదని అంటున్నాడు. దేవుడు మాట్లాడే మాటలు ఎప్పుడూ అలాగే ఉంటాయి.
హాగర్ ఏమనుకుంటుంది, అసలు నీళ్లు లేక దప్పికొని బిడ్డ చనిపోయేలాగుంటే దేవుడు ఏమంటున్నాడంటే వాణ్ణి గొప్ప జనముగా చేసేదను, గొప్ప జనముగా చేసేదను. దేవుడు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. గొప్ప జనముగా వాణ్ణి చేసేదను అన్నాడు దేవుడు. మన జీవితంలో మనకి కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మన జీవితాలు ఇంకా నడవేమో, ఇంకా మన బ్రతుకులు ఏపాటివి, మన జీవితం ఏపాటిది, ఇంకెక్కడితో సరిపోద్ది మన బ్రతుకు, మన పరిస్థితులు ఎప్పటికీ మారవు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమాలు చూస్తున్న మీరైనా ఎవరైనా మామూలుగా మన విశ్వాస స్థాయి లేకపోతే ఒక్కొక్కసారి ఇక మన జీవితాలు ఇంతే, ఇవి మారవు అన్నట్టుగా అయిపోయింది అన్నట్టుగా ఉంటాయి. కానీ దేవుని మాటలు అలా ఉండవు. నీవు ఈ రోజున ఆహారం లేక జీవిస్తున్నావు అనుకో, దేవుని మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నీవు అనేకులకు ఆహారం పెడతావు అని చెప్తాడు దేవుడు. అనేకులకు నీవు ఆహారం పెడతావు. నీ దగ్గర డబ్బులు లేక నీవు బాధపడుతున్నావు అనుకో, దేవుడు అంటాడు నీవు అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తావు అంటాడు. అనేకులకు అప్పిచ్చేవారుగా నిన్ను చేస్తాను. అదేంటి ప్రభువా, మాకే తినడానికి లేదంటే అనేకులకు పెడతావంటావు, మాకే డబ్బులు లేవు ప్రభు అంటే నువ్వు అనేకులకి ఇస్తావంటావు. అంటే దేవుడు అంతే, దేవుడు అలాగే మాట్లాడతాడు. దేవుడు అంటే ఈ శూన్యంలో ఉన్నటువంటి సమస్తమును, ఈ భూమిని శూన్యములో వేలాడదీసిన దేవుడు. దేవుని మాట ద్వారా ఆ భూమి తిరుగుతూ ఉంది. దేవుని మాట ద్వారా సూర్యుడు కలిగాడు. ఈ జగత్తు మొత్తం ఇదంతా కూడా మనకు కనపడుతూ ఉంది, దేవుని మాట ద్వారా కలిగింది. దేవునికి సమస్తము సాధ్యమే. మనకు అనిపిస్తుంది, అయ్యో మన పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎవడ మారుస్తాడు, నాకు ఆరోగ్యాన్ని ఎవడిస్తాడు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను పట్టించుకునేవాడు ఉన్నాడా, అసలు నేను తిన్నానని ఉన్నానని పట్టించుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్క మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా 100కి 100% జరిగి తీరుతుంది అంతే. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఆమెతో అంటున్నాడు వాడిని గొప్ప జనమ, ఇస్మాయిల్ని నేను గొప్ప జనంగా చేస్తాను. హాగర్ ఏమనుకుంటుంది, వీడు చచ్చిపోతున్నాడు, వీడికి దాగడానికి నీళ్ళు లేవు, అయ్యో వీడు చనిపోతున్నాడని హాగర్ అనుకుంటుంటే దేవుడు అంటాడు గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. గొప్ప జనముగా నేను చేస్తాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమెకు నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిలో నీళ్లు నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అప్పుడు దేవుడు అంట ఆమె కన్నులు తెరిచాడంట. దేవుడు ఏం చేశాడమ్మా, ఆమె కన్నులు తెరిచాడు. ఆమె కన్నులు తెరిచిన తర్వాత ఆమె వెళ్ళి అప్పుడు ఆ నీటిని తెచ్చి తన కుమారుడికే తాగనిచ్చింది. చూసారా, దేవుడు కూడా మన కన్నులు తెరుస్తాడు. మనకి మూసిపోయిన ద్వారాలు, మనకు సహాయాన్ని ఆయన పంపిస్తాడు. హాగరును ఆదుకున్న దేవుడు మనల్ని కూడా ఆదుకుంటాడు. హాగరుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సాయము చేస్తాడు. కాబట్టి మరి ఇష్మాయేలు సంతానం అనేది ఎంతగా దీవించబడ్డాయి. ఇప్పుడు ఇష్మాయేలు సంతానం అనేవి దేశాలే ఉన్నాయి. అంటే చూడండి, హాగర్ ఏమనుకుందంటే చనిపోతాడు అనుకుంది, కానీ దేవుడేమో నేను వాడిని గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అలాగే మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావేమో, కృంగిపోయి నాకెవరో లేరు, నా బతికింతే అన్నట్టుగా ఉన్నావేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయము ఆయన చేస్తాడు. నువ్వు ఏ విషయంలో చింతించిన అవసరం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేడి.
ఆకాశ పక్షుని చూడి అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు యేసయ్య. దేవుడు ఆకాశ పక్షుల విషయమై ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆకాశ పక్షుల్ని ఆయన పోషిస్తున్నాడు, సర్వజీవులకి ఆహారం ఇస్తున్నాడు. అలాంటి దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నిన్ను వదిలిపెట్టడు. నీవు చింతించడం మానేసేసి దేవుణ్ణి స్తుతించు. నువ్వు బాధపడటం మానేసేసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నువ్వు చింతించడం మానేసేసి ప్రార్థన చేయి. నువ్వు చింతించడం మానేసి దేవుని ఒక వాక్యాన్ని చదువు. దేవుని మీద ఆనుకో. దేవుడు అన్నాడు, నాకు సహాయము చేస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి విశ్వాసం కలిగి మనం జీవించాలి. మనం ఎలా జీవించాలండి? విశ్వాసం కలిగి మనము జీవించాలి. ఆయన ఉన్నాడు, ఆయన సహాయము చేస్తాడు. ఆనాడు హాగరుకు చేసిన దేవుడు నాకు కూడా ఈ దినాన్ని సహాయము చేస్తాడు. హాగరుకు ఎవరు సహాయం చేశారు? ఎవరున్నారు? ఎవరూ లేరు. భర్త వెళ్ళిపోమన్నాడు, ఎవరూ లేరు. ఎవరూ లేకపోయినా దేవుడు హాగరుకే సాయం చేశాడు. హాగరుకు సాయం చేసిన దేవుడు మనకు కూడా సాయము చేస్తాడు. అదే దేవుడు మనకు సాయము చేస్తాడు. కాబట్టి ఈ బైబిల్ చదివేటప్పుడు ఏదో చరిత్ర తెలుసుకోవడానికి చదవడం అని కాదు, కానీ వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయి, నా జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు దేవుడు అనే విశ్వాసంతో చదవాలి. అందుకే యుగాంతమందున్న బుద్ధి కలుగుటకే ఇవి మీ కొరకు రాయబడిన. ఎందుకు రాయబడిన అంటే ఫలానా వాళ్ళ జీవితాల్లో ఈ కార్యం జరిగింది అని చదివినప్పుడు, అవును, నా జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన సమర్థుడు. హాగరును ఆదుకున్న దేవుడు నన్ను ఆదుకుంటాడు. హాగరును చూసిన దేవుడు నన్ను కూడా చూస్తాడు. కాబట్టి మనము విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడు ఉన్నాడు అని శ్రద్ధగా ఆయన్ని వెతికి మనము గనక విశ్వాసంతో ఆయన వెంబడిస్తే హాగరుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుడు తప్పనిసరిగా మిమ్మను మీ కుటుంబాలను దీవిస్తాడు. మనం అనుకుంటాం వాళ్ళు ఎవరో ఉన్నారు, వీళ్ళు ఎవరో వస్తారు. ఒక సమయం వచ్చేటప్పటికి ఎవరు కూడా రారు. మనం అనుకుంటాం వాళ్ళు మా బంధువులండి, వీళ్ళు మీ వాళ్ళు మా బంధువులండి, వీళ్ళు మా బంధువులండి, వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళండి, లేకపోతే వీళ్ళు మా కులపోళ్ళండి, వీళ్ళు వాళ్ళండి వీళ్ళండి అంటారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి మనకి ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడు అయితే ఎవరో నీ దగ్గరికి రారు. నువ్వు దరిద్రుడు అయితే, నువ్వు అప్పులైపోయి దరిద్రతలో ఉంటే నీ దగ్గరికి ఎవరూ రారు. సాటి బంధువులు రారు, రక్త సంబంధికులు రారు, సాటి కులపోళ్ళు రారు, ఎవరూ రారు నీ దగ్గరికి. కానీ నిన్ను ఎప్పటికైనా నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, నీకు సహాయం చేసేది యేసయ్య ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన తప్ప నీకు ఎవరు సాయము చేయరు అంతే. యేసయ్య ఒక్కడే నీకు సాయం చేసే దేవుడు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ కొరకు ఆయన పరలోకాన్ని కడుతున్న దేవుడు, అంతగా ప్రేమించిన దేవుడు. అటువంటి దేవుడు, హాగరుని ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయము చేస్తాడు. కనుక నీవు ఖచ్చితంగా నీవు దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే హాగరుకు మేలు చేసిన దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మరి ఈ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలను దీవించిన ఆయన, మరి ఆశీర్వదించిన ఆయన. హాగరుకి మరి ఏ ఆధారము లేదు, ఏ ఆధారము లేని హాగరును నీవు ప్రభువా ఆమె ప్రార్థన ఆలకించి, ఆమె యొక్క ఏడుపును చూసి ఆమెకి సహాయం చేసిన దేవుడా నీ స్తోత్రాలు.
ఆమె చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో, ఆ బిడ్డ చనిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో ఆ బిడ్డని ఆశీర్వదించిన దేవుడా నీ స్తోత్ర. హాగరు జీవితాన్ని చూసి సహాయం చేసిన దేవుడా, మా జీవితాలకు కూడా మీరు సహాయం చేసే దేవుడు. ఈ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. వారు ఏ అవసరతలు ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో, ఆర్థికంగాను అనారోగ్యంగాను, మరి ఏ యొక్క బాధల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ వారి బాధల్లో నుంచి విడిపించి, వారికి కృప చూపించి, దయ చూపించి, సహాయము దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.